దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా, అందరూ కూడా నా వైపు చూస్తూ శ్రద్ధగా ఈ మాటలు ఆలోచించవలసిందిగా మనం చేస్తాం. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఒక 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఇది మనం చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నాం, చదువుకున్నాం, నేర్చుకున్నాం, విన్నాం, గ్రహించాము, వాటిని తాకాము కదండి, అన్ని చేశాము. అందులోంచే మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని సంగమా, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని చిత్తంలో నీవు నేను ఉన్నవారమైతే మనం ఆయన చిత్తానికి తలయొక్కి మనం వెళ్ళాల్సిన వారమే. నేను అందుకే చెబుతాను, ప్రతిసారి కూడా మాట జ్ఞాపకం చేస్తాను, సమయము సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం ముందుకు వెళ్ళాలి. సమయము దేవుడు మనకి ఎలా సిద్ధపరుస్తాడో మనకు తెలియదు. అది ప్రమాదమైనా, మంచిదైనా, శోధనైనా, కీడైనా, ఏదైనా సరే అది మనకి ఎప్పుడు ఎలాగా సంభవిస్తుందో మనం ఎరుగలేము. గనక మనం ఖచ్చితంగా అల్ప విశ్వాసులుగా ఉండకుండా విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. శోధన ఎదురైనప్పుడు దేవుడు ఈ శోధన ద్వారా నన్ను ఏదో చేయాలని ఆశ కలిగి ఉన్నాడు, కాబట్టి ఈ శోధన నాకు వచ్చింది. ఈ మేలు ఇచ్చాడంటే ఈ మేలును బట్టి నేను దేవునికి కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి అని, నాకు ఇది ఇచ్చాడని మనం గ్రహించగలిగిన వారంగా ఉండాలి. అన్ని సందర్భాల్లోనూ, అన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ దేవునికి మహిమ తెచ్చే పిల్లలుగా మనము ఉండాలి. అది దేవుని యొక్క ఇష్టము, ఆయనకి సంతోషం. హల్లెలూయా. దేవుని సంగమా, గత వారంలో మనం చూస్తాం, ఈ 10 రోజులలో మన ఆత్మీయుల్ని ఇద్దరిని కోల్పోయాం కదండి. అనేక మంది ఇలాగ మరణిస్తున్నారు. కానీ వారి సిద్ధపాటు, వారి యొక్క ఆత్మీయ స్థితి, మన పరుగు పందెము నిజంగా మనం పరలోకానికి నేను వెళ్ళగలను అనేటటువంటి పరుగు పందెంగా మనం ముగించాలి. పరుగు పందెంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాగైనా మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు అనుకుంటే వెళ్ళొచ్చు, కానీ వెళ్ళడానికి కొన్ని పరిస్థితులు మనకి ఆటంకంగా ఉంటాయి. కొన్ని పరిస్థితులు మనకు మనమే ఆటంకంగా తెచ్చుకునే వారంగా ఉంటాం. ఈ లోకము పరుగు పందెంలో మనం ఎలాగైనా ప్రయాణం చేయొచ్చు, పరిగెత్తవచ్చు, బహుమానం కొట్టవచ్చు. కానీ పరలోక ప్రయాణానికి మాత్రం మనం ఎలా పడితే అలాగా ప్రయాణం చేయలేము, బహుమానం కొట్టలేము. జీవ కిరీటం అంత ఈజీగా మనకి వచ్చేది కాదు. చాలా జాగ్రత్తగా మనం విశ్వాసం కలిగిన వారంగా ఆయన వైపు చూస్తూ మాత్రమే మనం పరుగు పందెంలో ఏం చేయాలి? పరిగెత్తాలి. పౌలు గారు ఏమన్నారు? ఎవరి వైపు చూస్తూ పరిగెత్తాడట ఆయన? ఎవరి వైపు చూస్తూ? ఉన్న బహుమానాన్ని బట్టి కాదు, దేవుని చూస్తూ ప్రయాణం చేసినప్పుడు ఆ బహుమానం దక్కుతుంది. దావీదు గారు ఎదుట ఉన్నటువంటి శత్రువును జయించడానికి శత్రువును చూశాడా, దేవుని చూశాడు? దేవుణ్ణి చూశాడు కాబట్టి అక్కడ అతను జయించగలిగాడు. వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు శత్రువును చూశారు కాబట్టి ఏం చేశారు? ఏం చేయబడ్డారు? వణికి భయపడి తిరిగి వెళ్ళిపోయారు, దాక్కున్నారు, మా వల్ల కాదు అన్నారు. కారణం ఏంటో తెలుసా? శత్రువును చూసినప్పుడు. దేవుని చూసినప్పుడు మాత్రమే మన యొక్క ప్రయాణము పర్ఫెక్ట్ గా సిద్ధపాటు కలిగి నడుస్తుంది. దేవుని సంగమా, మరల జ్ఞాపం చేసుకుందాం, రేపు మంది కాదు, ఈ సమయం మంది కాదు, ఈ క్షణము మంది కాదు. మరి ఏం చేయాలి? ఎలా ఉండాలి, ఎలా సిద్ధపడాలి అంటే ప్రభు ఈ రోజున ఒక మాట మనకి జ్ఞాపకం చేస్తుంది. మనకి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, మనం ఏదైతే దేవుడు మనకి తెలియజేస్తాడో, ఏదైతే ప్రాముఖ్యమైనది మనకి చెబుతాడో అది మాత్రమే మనం నిర్లక్ష్యం చేస్తాం. మిగతా అన్ని గట్టిగా పట్టుకుంటాం. ప్రభు వేటిని గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? ఏది దేనికంటే ప్రాముఖ్యమైనదో ఒకసారి చదువుదామా? మొదటిగా అక్కడ రాయబడిన లేఖనంలో, ఏమి తిందుమో అని మీ ప్రాణము గూర్చి అయినను అన్నాడు. ఏమండి, మనం ఉదయం లేచింది మొదలుకొని దేని గురించి ఆలోచన చేస్తాం? దేని గురించి ఆలోచన చేస్తాం? మన ప్రాణాన్ని బ్రతికించుకోవడం కొరకు. ఈ ప్రాణం బ్రతకాలంటే ఏదో తినాలి కదా, తినాలి, తాగాలి, దానికి ఏదో ఒకటి పోయాలి. కానీ ఇప్పుడైతే ఎలా ఉంది తెలుసా? ఏది తిన్నా ప్రాణం పోయేటట్టుగా ఉంది, అవును కదా? ఏది తాగినా
ప్రాణం పెట్టేది కావాలి. స్నాక్స్ ఏదినో, లేకపోతే ఇంకా బయట జంక్ ఫుడ్స్ ఏదినో, మామూలు ఆహారం ఏది, ఏది తిన్నా ప్రాణం అయితే నీ చేతుల్లో ఉండే విధంగా లేదు. కానీ భక్తులు ఏం చేశారో తెలుసా అండి? దేవుడి మీద ఆధారపడి ఏది తినాలో అది మాత్రమే తిని వాళ్ళ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకొని పరిశుద్ధంగా వాళ్ళ శరీరాన్ని దేవుడికి అప్పగించుకున్నారు. శరీరం అంటే అంత ఈజీ కాదు. మనం ఎట్లా పడితే అలాగా ఇచ్చేయడానికి దేవుడు తీసుకునేంత చీపు కాదు దేవుడు. ఆయన ఎంత జాగ్రత్తగా పవిత్రంగా ఈ శరీరాన్ని ఇచ్చాడో అంత పవిత్రంగా మాత్రమే తిని తీసుకోవడానికి ఇష్టపడతాడు, లేకపోతే తీసుకోవడానికి కదా. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఈ దేహం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఏమి తిందుమో అని గురించి కదా ఆలోచన చేయాల్సింది, నీ ప్రాణం గురించి ఆలోచన చేయాలి. ఎందుకు? నీ ప్రాణము ఎలా పోతుందో తెలియదు, ఎక్కడ పోతుందో తెలియదు, ఏ సందర్భాల్లో పోతుందో తెలియదు. కానీ మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. హార్ట్ అటాక్ కావచ్చు, ప్రమాదమే కావచ్చు, నువ్వు కూర్చున్నప్పుడు కావచ్చు, ఏ సందర్భంలోనైనా కావచ్చు. మా చెల్లి మరణం అయితే ఇప్పటికే మాకు అంత చిక్కట్లేదు. అసలు ఎలా చనిపోయింది కూడా మాకు అర్థం కావట్లేదు. ఏమంటే మన అజయ్ బాబాయ్ అయితే మనకు తెలుసు, స్ట్రోక్ వచ్చిందని మన కళ్ళ ముందు చూసాం చాలా సందర్భాలు. అందుకే ప్రియదేవుని సగమా చాలా జాగ్రత్తగా మనము మన ప్రాణాన్ని దేవునికి అప్పగించుకునే విధానంలో ఉండాలి. ఏ విధం చేతైనా, ఏ కారణం చేతైనా మనకి మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. మీకు విషయం తెలుసా? మనము చనిపోవడానికి పలానా రీజన్ మనకి తెలియాల్సినంత అవసరత మనకి లేనే లేదు. ఖడ్గము చేత తల నరికించబడినప్పుడు మీరు బాగా ఆలోచన చేసి బలమైన కారణం ఏమైనా ఉందా? బలమైన కారణం ఏముందా? ఉట్టి పుణ్యానికే, మామూలుగా చెప్పండి, ఉట్టి పుణ్యానికి ఆమె ఎవరు బర్త్డే గిఫ్ట్ అడిగితే, రాజుగారిని గిఫ్ట్ అడిగితే రాజుగారు మాట తీసేయలేక వెళ్ళిపోయి ఆయనకి తల నరికి తీసుకొచ్చి పల్లెలో పెట్టి ఇచ్చేసాడు. అంతే. అంత పరిచర్యలో గొప్పగా వాడబడుతున్నటువంటి యోహాను గారు అంత సింపుల్ గా మరణించినప్పుడు ప్రభు ఎందుకు ఆయన గురించి ఆలోచన చేయలేదు? అందుకే నేను అంటాను, మనం మరణించడానికి కారణాల అవసరత లేనే లేదు. అది ఎలాగైనా ఉండొచ్చు. మనం ఒకటే చేయాలి. ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. ఎలాగైనా సరే మనం సిద్ధపడి ఉండాలి. ఏ సమయమో తెలియదు, ఆ సమయం కొరకు, ఆయన రాకడ కొరకై నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ మన యొక్క జీవిత ప్రయాణాన్ని సాగించుకుంటూ వెళ్ళాలి. రైట్. ఇంకొకటి ఏమన్నాడు? ఇప్పుడు తినడం కంటే ప్రాముఖ్యమైనది ఏంటి? ప్రాణం కదా. ఈ ప్రాణం దేవుడిచ్చింది. మనం తింటే బ్రతికేది కాదు ప్రాణం. మనం తింటే బ్రతికేది కాదు ప్రాణం. ఇంకేమన్నాడు తర్వాత? ఇక్కడ ఇంకోటి మాట్లాడుతున్నాడు. అయ్యా మీరు వస్త్రములు ధరించుకుంటున్నారు, పలానా మీరు అది వేసుకుంటున్నారు, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది దేహము అని. అలా అని చెప్పేసి వస్త్రములు వేసుకోవద్దని చెప్పట్లేదు ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏది ప్రాముఖ్యమైందో దాని గురించి ఆలోచన చేయాలి. ఈ దేహాన్ని కాపాడుకోవడంలో నువ్వు అవసరమైతే నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ శరీరానికి కావాల్సినటువంటి ఏదైనా ఒక ఫంక్షన్ లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం ఉన్నప్పుడు దేహాన్ని కాపాడుకోవడంలో మనం నిర్లక్ష్యం వహిస్తామేమో, కానీ ఆ రోజున ఫంక్షన్ కి బట్టలు వేసుకోవడంలో మాత్రం మనం ఏం చేస్తాం? నిర్లక్ష్యం వహిస్తామా? ఆ 3,000 అయినా సరే వెళ్ళి కొనుక్కొని వేసుకోవాల్సిందే కదా. కానీ దేహము నిజంగా దేవుడికి ఆ రీతిగా సిద్ధపడదా లేదా? తినడం కంటే ప్రాణం ముఖ్యం, వస్త్రము కంటే ఈ దేహం ముఖ్యం. కాబట్టి చాలా మంది వస్త్రాలు లేకుండానే బ్రతుకుతున్నారు, వస్త్రాలు లేకుండా మరణిస్తున్నారు. ఇంకో విషయం తెలుసా? వాళ్ళు ఒకవేళ ఈ దేహాన్ని జాగ్రత్తగా పాపం లేకుండా కాపాడుకోగలిగితే మనకన్నా చాలా అదృష్టవంతులు. మరొక విషయం చెప్పండి. మరొకటి, ఆహారము కంటే ప్రాణము చూడండి, క్లారిటీ చేస్తున్నాడు. మీకు ఏది గొప్పది అన్నాడు. అంటే ఏది ప్రాముఖ్యమైనది చెబుతున్నప్పుడు
మిగతాది ఏంటంటే అంత ప్రాముఖ్యం కాదు అని చెబుతూ అలా అని చెప్పేసి దేవుడు వాటిని నిర్లక్ష్యం చేయమని చెప్పట్లేదు. ఎందుకంటే బ్రతకాలంటే తినాలిగా. తింటూ 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 ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు. అది తింటూ 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 ప్రాణాన్ని పోగొట్టుకోవద్దు. ప్రాణాన్ని దేవుడు కొరకు సిద్ధపరిచే విధంగా తినాలి. అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం వెళ్ళాలి. రైట్? ఇది ఇంత ప్రాముఖ్యం చెప్తున్నాడు కదా. ఎందుకు చెప్తున్నాడు? అసలు ఎంత అద్భుతమైన మాట దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఇది ఎందుకు ప్రాముఖ్యంగా చెప్తున్నాడంటే, దేవుడు నిన్ను నన్ను ఆయన పాత్రగా సిద్ధపరచుకోవడంలో మనం ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. చూడండి కిందకి. ఇప్పుడు ఇంక కిందకి వెళ్ళిపోదాం. మరియు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక అద్భుతమైన మాట ఉన్నాడు. మీరు చింతించుట వలన, మీరు ఆలోచన చేయడం వల్ల, మీరు పెద్దగా జుట్టు పీకేసుకొని ఏదేదో చేసేసుకొని మనం ఆలోచన చేయడం వల్ల ఆయన ఏమంటున్నాడు, మీరు అసలు ఏమి కూడా చేసుకోలేరు. కానీ మనిషి ఈరోజు ఎట్లయిపోయాడు తెలుసా? అది ఆలోచన చేసి బీపీ తెచ్చుకొని, షుగర్లు తెచ్చుకొని, టెన్షన్ పడిపోయి లాస్ట్ ప్రాణాన్ని కూడా కోల్పోయే పరిస్థితికి తెచ్చుకున్నాడు. దేవుడు ఏమంటాడు, అరే నువ్వు ఆలోచన చేయగలరు దాని గురించి, నాకు వదిలే, నేను చూసుకుంటా. ఇంకొక మాట నాకు తెలుసా, పేతురు పత్రికలో ఆయన అన్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. ఎందుకు తెలుసా? మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృగుదని గర్జించి సింహం వాడు తిరుగుతున్నాడు. వాడే మిమ్మల్ని చికాజాలని తిరుగుతున్నాడు. కానీ మీరు చింతించొద్దు. మీరు చింతిస్తే వాడు ఆనందపడతాడు. మీరు చింతించొద్దు. మీ చింత యావత్తు నా మీద వేయండి. మీరు నా మీద ఆధారపడండి. నేనేం చేయాలో అది చేస్తాను. దేవుడు మనకి ఏం చెబుతున్నాడంటే, ఒక విషయం జాగ్రత్తగా గమనిద్దాం. మనము ఆలోచన చేసుకునే వాటిలో తక్కువైన వాటిని గురించే మీ వల్ల కాకపోతే మిగతా వాటి గురించి మీరు ఆలోచన చేయడం వల్ల ఏమి మాత్రం ఉపయోగం లేదు. అంటే ఇవన్నీ దేవుడు మనం ఆలోచన చేయటం వల్ల మనం ఏం చేసుకోలేమా? ఒక్కటి చేసుకోవచ్చు. ఏంటది? రోగాలను తెచ్చుకోవచ్చు. అంతేగా మనం ఆలోచన చేయడం వల్ల. కానీ కొన్ని సందర్భాలు ఏమనిపిస్తుంది తెలుసా? ప్రభు అసలు నన్ను ఏం పట్టించుకోవట్లేదు, అసలు ఆయన అసలు ఏమి అసలు నా వైపే చూడట్లేదు, అసలు నాకు ఇన్ని పరిస్థితులు జరుగుతున్నా సరే అసలు నాకు ఆయన ఏం సహాయం చేయట్లేదని మనం ఆ నిస్సహాయతలోకి వెళ్ళిపోయి కదా ప్రభుని నిర్లక్ష్య పెట్టేసి మనం ప్రభు నువ్వు నాకైతే ఏం చేయట్లేదయ్యా అని మళ్ళీ మనుషుల వైపు చూసేసరికి ప్రభు మళ్ళీ ఏమనుకుంటాడు తెలుసా? నువ్వు ఇన్ని సంవత్సరాలు మనుషుల మీద ఆధారపడ్డావు, నా మీద కనీసం ఒక్క రోజు ఆధారపడలేవా? 2 రోజులు ఆధారపడలేవా? లేదా ఒక 3 రోజులు ఆధారపడలేవా? ఏమంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఏదైనా జాబ్కి చేసామనుకోండి, ఎన్ని రోజులకు వస్తుంది? ఎంబడే ఊరిపోతుందా మనకి? మనం చేసుకున్న అప్లికేషనే మనకి ఎంబడే జవాబు 1-2 రోజుల్లో రాదు కదా. దేవుడు కూడా మనకి ఇచ్చేటటువంటి ఆ బహుమానం కొరకు మనం ఆయన దగ్గర అడిగినప్పుడు ఆయన వెయిట్ చేపిస్తాడు మనకి ఆ బహుమానం ఇచ్చే క్రమంలో. అది సమయం పట్టొచ్చు, కానీ మనం చాలా జాగ్రత్తగా ఆయన ఆధారపడే స్థితిని మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు దేవుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. 27వ వచనం చదువుదామా? అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయంగా వస్త్రములు. చూడండి కూడా దేని గురించి మాట్లాడుతున్నాడంటే, మన ముందు కళ్ళ ముందుకు తీసుకొచ్చి అద్భుతమైనటువంటి పెద్ద బిల్డింగ్ తీసుకొచ్చి అందమైన సుందరమైనది చూసి దీని గురించి ఆలోచన చేయనట్లేదు ఆయన. ఇది ఎంత అద్భుతంగా కట్టబడిందో మీరు ఇప్పుడు వేరే వేరే దేశాలకు వెళ్ళండి, వేరే వేరే కంట్రీస్ కి మనం వెళ్తే, మన భారతదేశం దాటి వేరే వేరే కంట్రీస్కి వెళ్తే మనం అలాగే మెడకాయ నొప్పి తప్ప మనకి అది ఏం కనబడి బిల్డింగ్ కాదా? అంత ఎత్తుకుంటాయి, అద్భుతంగా ఉంటాయి. అలాంటి ఎత్తు కట్టడాలు కట్టుకున్నప్పుడే దేవుడు వాళ్ళని తారుమారు చేసి, గుర్తుందా మీకు బాబేలు గోపురం కట్టే క్రమంలో? ఈ రోజున కట్టుకున్నారు ఓకే, కానీ ఆయన ఏమంటున్నాడంటే వాటిని చూపించి, అబ్బాయి అందమైనటువంటి సుందరాలు చూడండి,
ఎలా కట్టారో వీళ్ళ జ్ఞానం ఎంత గొప్పదని చెప్పట్లేదు ఆయన. ఏమంటున్నాడు తెలుసా? పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో, ఏమండి ఏ మాట అది? పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించండి. నేను పువ్వు గురించి మాట్లాడుతూ అది ఎలాగ ఎదుగుతుందో ఇప్పుడైనా ఆలోచన చేసావా అన్నాడు. ఆయన ఏమన్నాడు? చూసావా అనట్లేదు ఆయన. అబ్బా పువ్వు బాగుంది కాబట్టి తెంచేసి తల్లో పెట్టుకున్నావా అని అనట్లేదు ఆయన. ఏమంటున్నాడు? ఆలోచించావా. పువ్వు దగ్గర పోయి కూడా నువ్వు ఆలోచన చేయాలా? అది దేవుడి ప్రేమ. అక్కడ ఏం నేర్పిస్తున్నాడో తెలుసా అండి? మనం చాలా సందర్భాలు నేర్చుకున్నాం. పువ్వు దగ్గర ఏమేమి నేర్చుకున్నామా? ఒకసారి గుర్తు చేసుకోండి. సువాసన, అందము కదా. కొన్ని విషయాలు మనము నేర్చుకున్నాం పువ్వు దగ్గర. మనం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఆయన కూడా ఏమంటాడు? ఆలోచించావా పువ్వు ఎలాగే ఎదుగుతున్నదో. మనల్ని దేవుడు ఆయన సిద్ధపరచుట కొరకు, అలంకరించడం కొరకు నువ్వు ఒక్కసారి పువ్వు దగ్గర పోయి ఆలోచించండి. ఏం పువ్వు అండి? మన ఇంట్లో వేసుకునే మంచి గులాబీ పువ్వు, శామంతి పువ్వు, బంతి పువ్వు, లేకపోతే మంచి మంచి రకరకాల బంతి పువ్వుల గురించి ఆలోచన చేయమనట్లేదు ఆయన. ఎందుకంటే నువ్వు పొద్దున లేచి దాన్ని వేసి కూర్చొని చూసి దాన్ని మురిసిపోతా ఉంటావు కాబట్టి దాని గురించి ఆయన అనట్లేదు. ఈ దేని గురించి మాట్లాడుతున్నాడో తెలుసు ఆయన? ఏమండి? వాటిని మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా? అవి కష్టపడవు, వడకవు, అయినను. ఈ మాట చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. ఆయనను సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదానికి వలన. ఇప్పుడు ఎవరిని జ్ఞాపం చేశాడు? సొలొమోను గారిని ఎందుకు జ్ఞాపం చేశాడు? ఆయన జ్ఞానాన్ని గాని, ఆయన యొక్క రాజ్యాన్ని గాని, ఆయన పరిపాలిస్తున్న పరిస్థితులు గాని, ఆయన దగ్గర ఉన్న సిబ్బందిని గాని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటి కూడా తన జ్ఞానము ఇంత గొప్పగా ఉంది అని ఎవరు చూడడానికి వచ్చారు? సొలొమోను జ్ఞానాన్ని, ఆయన పద్ధతిని, ఆయన పరిస్థితులు ఏంది, ఈయన రాజ్యం ఏంటి ఇంతగా విస్తరిస్తుంది, ఇందేంటి ఇంత పేరు అంత గొప్పగా వినబడుతుందని షాబా దేశపు రాణి సైతము మొత్తము ఆయన దగ్గరికి బహుమానాలు పట్టుకొని వచ్చింది. ఆయన జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయింది. తన దగ్గర ఉన్నటువంటి పనివారిని చూసే ముగ్ధులైపోయింది. ఇంత క్రమమా, ఇంత విధానమా, అసలు ఇంత అసలు అద్భుతమైనటువంటి పరిస్థితిని చూసి శవాదేశపు రాణి ముగ్ధులైపోయింది. అంటే ఎక్కడో ఉన్నటువంటి ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాణులు సైతము వచ్చి ఈయన జ్ఞానాన్ని చూసి మెచ్చుకున్నారు. ఆయన అంటున్నాడు సొలొమోను సైతము అంటే ఆయన దగ్గర ఉన్నది ఏముందట? ఏముందట? సమస్త వైభవము అన్నట్టు. వైభవం అంటే ఏంటో తెలుసా? ఇక దానికి మించి ఇంకెవరు లేరని. సమస్త వైభవం. అలాంటి వైభవము కలిగినటువంటి దేశ రాజులు వచ్చి చూడగలిగినటువంటి వైభవం కలిగినటువంటి సొలొమోను సైతమైనను కూడా గడ్డి పువ్వులాగా అలంకరించబడలేదు అన్నాడు. చూసారా? దేవుని సంగమా, ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అంత వైభవం మీరు బాగా గమనించాలి. అంత వైభవం అనే దేవుడు చూపించి అది గడ్డి పువ్వుతో సమానం అన్నాడు. గడ్డి పువ్వు కంటే వేస్ట్ అన్నాడు. బాగా ఆలోచించాలి. ఈ రోజు మనం చిన్న గుడిసె కట్టుకొని, చిన్న బిల్డింగ్ కట్టుకొని, ఒక చిన్న ఇది చేసుకొని మనము ఉండటం తప్పులేదు, జీవించడం తప్పులేదు, కానీ దాని కొరకే మనం ప్రయాసపడితే మాత్రము దేవుడు అంటున్నాడు నువ్వు గడ్డి పువ్వు కంటే వేస్ట్ అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈ రోజున వాటన్నిటికంటే నిన్ను ఒక అద్భుతమైనటువంటి దేవుడి బిడ్డగా, వైభవముతో కూడిన బిడ్డగా నిన్ను సిద్ధపరచాలని కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. గడ్డి పువ్వునే నేను ఇంత అందంగా అలంకరించిన నేను నిన్ను ఎంత అందంగా చేయాలనుకుంటున్నాను తెలుసా? అంత అందం దేవుడు మనకిస్తే ఏమండి? గడ్డి పువ్వు మళ్ళీ ఎలాంటిది చెప్పండి? దానికి ఉన్నటువంటి పరిస్థితి చెప్పండి. గడ్డి పువ్వు ఎలాంటిది? ఏమైంది? ఒక రోజుకే ఈ మాట గుర్తుందా? పేతురు పత్రిక గడ్డి పువ్వు రాలిపోవాలి. ఎన్ని రోజులకి? ఒక్క రోజే గడ్డి ఎండిపోద్ది, పువ్వు రాలిపోద్ది. అంత అందాన్ని ఇచ్చి అంత అద్భుతంగా సిద్ధపరిచినటువంటి గడ్డి పువ్వు ఒక రోజుకి అలంకరింపబడినటువంటి, అది ఒక రోజుకే మట్టిలో కలిసిపోయేటటువంటి ఆ గడ్డి పువ్వుని అంత అందంగా అలంకరించిన నేను
ఆయన పిల్లలుగా మనల్ని ఇంకెంత అందంగా అలంకరించాలనుకున్నా తెలుసా? మీకు విషయం చెప్పనా? మనం ఈ రోజున చాలా చాలా రకాలైనటువంటి కాస్ట్యూమ్స్ అవి వాడుతుంటాం కదా. రీసెంట్ గా ఇందాక మేము నిన్న సాయంత్రం ప్రయాణంలో వచ్చేటప్పుడు కూడా ఒక పాస్టర్ గారు అమ్మాయి వాళ్ళ అమ్మాయికి చిన్న పిల్ల, ఒక సంవత్సరం ఉంటుందా పాప, మనతో వచ్చిన పాప, నీ పక్కన కూర్చున్న పాప, చూసిన ఆ పాపని, ఆమెకి ఏం చేశారో తెలుసా? ఇక్కడ నుంచి ఇట్లా ఐబ్రోస్ ఇట్లా దిద్దారు. చిన్నప్పుడే ఇంత దిద్దితే పెద్ద దిగిన తర్వాత ఆమె ఎట్లుంటుంది చెప్పండి? అలవాటు అయిపోద్దిగా. చిన్నప్పుడే తల్లి దగ్గరుండి మంచి నేను అంటాను, దేవుడు మీకు ఇచ్చిన ఈ కను రేపు బాలేవా? మీకు ఏం చెప్పినా బాలేవనుకోండి, ఆయనే తీసేసి మంచిగా పెట్టేటోడుగా. ఏమండి ఈ గోరలో చూడండి, మంచి ఏమేసాడు చెప్పాలి. ఈ కలర్ మీరు వేసుకోగలరా? అందుకనే ఏమన్నా తెలుసా? సౌందర్యము అందము మోసం. దేవుడిచ్చిన ఇంత అందమే మోసకరం అని ఆయన చెబుతూ, అరే నేను మీరు సౌందర్యంగా ఉండకుండా అది మరి వ్యర్థం అంటున్నాడు. దేవుడిచ్చిన ఈ సౌందర్యమే వ్యర్థం అంటున్నాడు ఆయన. అర్థమైంది మీకు? దాన్ని ఇంకా మనం అలంకరించుకుంటే ఏమవుతుంది తెలుసా? దేవుడు వేస్ట్ అయిపోతుంది. మనం అలంకరింపబడాల్సింది పైన మెరుగులతో కాదు, ఒక్క రోజుకు వాడిపోయేటటువంటి గడ్డి పువ్వు లాంటి వారం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటే రోజు, రేపు మంది కాదు. అలాంటి వారిని దేవుడు మనల్ని సిద్ధపడదు. ఒక్క రోజుకి నువ్వు వాడబడాలంతే. ఈ రోజు నువ్వు వాడబడాలి. రేపటికి మాసిపోతావు, రేపటికి కనబడకుండా పోతావు, రేపటికి నీ జీవితం నీకు తెలియదు. ఓ భర్త, నీ భార్యను రక్షించుకుందో లేదో నీకు తెలియదు. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించుకుందో లేదో నీకు తెలియదు. దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు ఒకటే అంటున్నాడు, ఈ రోజే నీది. ఈ రోజే నువ్వు అలంకరింపబడు, ఈ రోజే నువ్వు ఆ పువ్వుగా వాడబడు, ఈ రోజే ఆ పువ్వులాగా నువ్వు అందరికీ ఒక మంచి సువాసన లాగా, మంచి ఆకర్షణ లాగా, మంచి అందం లాగా కనబడి ఒక వ్యక్తి దాన్ని తీసుకొని తన తలలో పెట్టుకొని చక్కగా ఉపయోగపడే విధంగా నువ్వు సిద్ధపడాలి అని దేవుడు కోరుతాడు. దేవుని సంఘం ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇంత గొప్పగా నన్ను అలంకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేని కొరకు? ఆయన బిడ్డ కాబట్టి, నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి నిన్ను ఆయన దగ్గరికి చేర్చుకోవాలని ఇవన్నీ మనకి నేర్పిస్తూ మనకి గుర్తు చేస్తూ, ఆయన ఈ జీవితం మనది కాదు, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. ఈ రోజే గడ్డి పువ్వు లాంటి ఈ బ్రతుకును ఈ రోజు కొరకే నువ్వు ఉపయోగించు. ఈ రోజే సిద్ధపడు, ఈ రోజే దేవుని కొరకు. రోమా 12:1 పౌలు గారు ఏమంటాడు? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలు దేవునికి సమర్పించుకోండి, అప్పగించుకోండి. ఒక బ్రదర్కి నేను ప్రతిసారి చెప్తూ ఒక బ్రదర్ నాకు రోడ్డు మీద అప్పుడప్పుడు కలుస్తుండేవారు. ప్రస్తుతం ఈ రోజు లేడు. అది ఎవరైనా సరే కనబడుతున్నప్పుడల్లా వారిని పలకరిస్తూ వాళ్ళకి ఏం చెప్పామనంటే, వాళ్ళు ఉన్న విధానాన్ని బట్టి, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, బాబాయ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బాబాయ్ ఇది పద్ధతి కాదు, ఇది మనకి మంచిది కాదు, ఇది సరైనది కాదు, తమ్ముడు ఇది మంచిది కాదు, ఇది పద్ధతి కాదు, ఇది సరైనది కాదు అంటే, చాలా సందర్భాలు మేము మాట్లాడినాడు. పక్కన నా కుమారుడు కూడా కొన్ని సందర్భాలు ఉన్నప్పుడు ఆ మాటలు కూడా విన్నాడు. ఏమన్నాడో తెలుసా? ఒక్కసారికి వెళ్ళే బ్రదర్, ఏం కాదు కానీ పాపం ఒక్కసారికైనా పాపమే. మనం ఎన్ని సంవత్సరాలు ఏం చేసినప్పుడు తెలుస్తుంది మరి అంతనదే. దేవుడు ఈ దేహాన్ని మనకి ఇచ్చినప్పుడు దీన్ని జాగ్రత్తగా కాపాడి ఒక్క రోజే, ఆ రోజు కొరకు దేవుడు కొరకు మనము గట్టి పువ్వు కంటే, నేను అంటాను సొలొమోను సమస్త వైభవం కంటే గొప్ప వాళ్ళం మనం. ఆయన కంటే మనం ఏమైనా సంపాదించగలుగుతామా? ఆయన కంటే మనం అంత అందంగా చేయగలుగుతామా? లేదు కదా. మనం ఎంత కొట్టుకున్నా, ఏం చేసుకున్నా. ఈ రోజున రాత్రి మేము పిల్లల దగ్గర
హాస్పిటల్ ఇదే డిస్కషన్ చేసుకున్నాం. ఒక పేరు కొట్టాం మేము, ఈ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఒక వ్యక్తి పేరు కొట్టాం, ధనవంతుడు. ఏమండి, ఆయన జీతం ఎంతో తెలుసా? జీతం ఒక రోజు జీతము 10 కోట్లు. ఎంత చెప్పండి? చెప్పాలి. ఒక రోజు, సంవత్సరాలు కాదు, మనం బతికేది కాదు. మీరు ఒకసారి కొట్టి చూడండి. పేరు పేరు ఆయనకి జీతం అని తెలుసండి, రోజుకి వచ్చేసి 10 కోట్లు. అంటే నెలకి ఎంత ఉంటుందో చెప్పండి, సంవత్సరానికి ఎంత ఉంటుందో చెప్పండి. తినేదంతా ఇంతేగా. దేవుడు అంటాడు, ఇంత సమస్త వైభవంతో కూడినటువంటి సొలొమోను సైతం కూడా ఇప్పుడు నేను చెప్పిన ఆయన కంటే సొలొమోను మరి వైభవం, ఆయన కంటే వైభవంతుడు ఎవరు లేడని రాయబడింది కదా. అంటే నేను అంటున్నాను ప్రతి తెలుసు, ఇదంతా దేవుడు మనకి ఎందుకు నేర్పిస్తున్నాడంటే ఇవన్నీ వేస్ట్. నువ్వు దేవుడు కొరకు సిద్ధపడే ఒక చక్కటి పువ్వు లాంటి వాడిగా కావాలి. ఈ రోజు దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు. ఈ రోజే మంచి పువ్వులాగా సిద్ధపడి సువాసన వెదజల్లుతూ మంచి ఆకర్షణగా, అంటే నీ సాక్ష్యం, నీ విధానం, నీ పద్ధతి, నీ యథార్థత, నీ ప్రేమ, ఇవన్నీ కూడా అవతల వ్యక్తికి తీసుకొని పెట్టుకున్నబ్బా చూడగానే అరే సూపర్ ఉందిరా, మరి నీకు భలేగా అందంగా ఉంది అని అంటారు. చూసారా? ఎవరైనా పువ్వు పెట్టుకున్నప్పుడు అస్సలు బాగాలేదు అన్నారు అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? ఆ పువ్వు నీకు ఉపయోగపడలేదు. అదే ఒక ఆ పువ్వు తీసుకొని పెట్టుకున్నప్పుడు అబ్బా పువ్వు నీకు భలే ఉందంటే దాని అర్థం ఏంటి తెలుసా? అది నిన్ను ఆకర్షించింది, నీకు మంచిగా ఒక రూపాన్ని ఇచ్చింది అని అర్థం. ఈ రోజున దేవుని యొక్క ప్రేమ, ఆయన యొక్క సాక్ష్యం, ఆయన యొక్క త్యాగం ఈ రోజు మనకు అలాంటి జీవితాన్ని ఇచ్చింది. అందుకే దేవుడు అంటున్నాడు, రేపుండి ఆ మాట చదువుదాం ఒకసారి. 28వ వచనం అందరం చదువుదాం. నేడు పొలములో ఉండి, అంటే ఈ రోజు ఎక్కడ ఉంటదట? అది పొలంలో ఉంటది, అడవిలో ఉంటది, మన పెరట్లో ఉంటది, ఎక్కడైనా ఉంటదా? నెక్స్ట్ ఎక్కడ ఉంటది? అది ఎక్కడ ఉంటదండి? పొయ్యిలో. ఈ రోజు పొలంలో ఉంటది, చెప్పాలి. రేపు అంతేగా. ఈ రోజు భూమి మీద ఉంటారు, ఎల్లుండి భూమి లోపల ఉంటాం. అంతేనే కాదు? అర్థమైంది మీకు? సీక్వెన్స్ బాగుందా? ఈ రోజు పొలంలో ఉంటదట, రేపు పొయ్యిలో ఉంటది. ఈ రోజు మనం భూమి మీద ఉంటాం, రేపు భూమి లోపల ఉంటాం. మరి ఈ మధ్య కాలంలో పరిస్థితి ఏంటి? ఈ మధ్య జీవితంలో పరిస్థితి ఏంటి? దేవుడి సంగమా, అశాశ్వతమైన ఈ లోకంలో మనము శాశ్వతమైనటువంటి జీవితాన్ని మనం సంపాదించుకోగలిగే విధంగా ఉన్నారు. మిగతావన్నీ కూడా నీకు సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఆయన వైపు చూస్తూ మాత్రమే ప్రయాణం చేస్తే మన జీవితం ఆయన అద్భుతంగా మలుస్తాడు. ఒక గట్టి పువ్వుని ఇంత అలంకరించిన దేవుడు నిన్ను నన్ను ఎంత గొప్పగా అలంకరించాలని కోరుకుంటున్నాడు. చూడండి, మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు అంత అద్భుతంగా చెయ్యాలని కోరుకుంటున్నాడు. ఆ రీతిగా మనం సిద్ధపడదాం. ఈ రోజు పొయ్యిలో వేయబడే వారంగా మనం ఉండదు, అగ్నిలో వేయబడే వారంగా ఉండద్దు. దేవుని దగ్గర వచ్చిన మనము మరలా దేవుని చెంతకు పరలోకంలో వెళ్ళవే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమవుతుందో తెలుసా? దీని కొరకు, ఈ వస్త్రముల కొరకు, తినుట కొరకు, వీటన్నిటి కొరకు ఏమవుతున్నామంటే దేవుడిచ్చిన ఈ రాజ్యాన్ని వదులుకుంటాం. మాట్లాడుతున్నాడు చూడండి కిందకి. అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములు ఇచ్చింది కదా, ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని విచారింపబడి అనుమానము కలిగి ఉండండి అన్నాడా, ఉండకూడదు అన్నాడా? దేవుడి దగ్గర ఎప్పుడు కూడా అనుమానం కలిగి ఉండదు. ఏం చేస్తాడో చేయడు, ఎన్ని సంవత్సరాలు అయింది, లేదా ఏం చేస్తాడో చేయడు అని అనుమానం కలిగి ఉండద్దు. ఏ విషయంలో? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని అనుమానము కలిగి ఉండదు దేవుడి దగ్గర. మీరు ఎక్కడైనా అనుమానం కలిగి ఉండు, కానీ దేవుడి దగ్గర మాత్రం అనుమానంతో ఉండదు. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా? అల్ప విశ్వాసి అంటాడు. ఇంత బతికి ఎక్కడో చచ్చిపోయినట్టు, ఏమంటే
ఇంతకాలము ఇన్ని సంవత్సరాలు ప్రభువులో ఉండి లాస్ట్కి పరలోకం పోకోకుండా చచ్చిపోయాం అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏమి లేదు కదా. పేరుకు మాత్రమే మనం ఉంటాం, కానీ వేస్ట్ అంటాడు దేవుడు. మన దేవుని సింగమా జాగ్రత్తగా ఈ మాటలు మన హృదయంలో భద్రపడు. ఈ లోకపు జనులు అంటే నువ్వు ఈ లోకపు జనుడు కాదా? ఈ లోకపు వ్యక్తి కాదా? నీవు నేను కాదండి. ఎక్కడి నుంచి వారు వచ్చిన వారు? దేవుని యొద్ద నుంచి వచ్చిన వారు. పరలోకం నుంచి పరదేశులుగా ఈ భూమికి వచ్చిన వారం అంతే. యాత్రికులుగా వచ్చాం. మరలా ఈ యాత్ర ముగించుకొని మరలా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాల్సిన క్రమంలో ప్రభు అంటాడు, మీరు ఈ లోకపు జనుల వల్లే. ఈ లోకపు జనులు ఏం చేస్తారంటే చదవండి ఒకసారి. ఈ లోకపు జనులు ఏం చేస్తారు? వీటన్నిటిని వెతుకుతారు. దేని గురించి? ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని వీటి గురించి ఆలోచన చేస్తారు లోకపు జనులు. మీరైతే ఇవి మీకు అది ఇప్పుడు చెప్పండి. నాకు ఇప్పుడు బట్ట కావాలా, తిండి కావాలా, ఏం కావాలన్నది నా నాన్న కంటే ఎవరికి ఎక్కువ తెలుసు? ముందు నా తండ్రికి తెలుసు, దేవుడికి తెలుసు. నాకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో నా తల్లిదండ్రుల కంటే, నా బంధువుల కంటే, నా స్నేహితుల కంటే నా దేవుడికి ఎక్కువగా తెలుసు. ఇవన్నీ మీకు కావాలని నాకు తెలియదా అంటున్నాడు దేవుడు అని చెబుతూ, మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి అన్నాడు. ఇప్పుడు ఆయన రాజ్యాన్ని వెతికే పనిలో మనం ఉంటే మనము దేవుని కొరకు అలంకరింపబడతాము. దేవుని రాజ్యాన్ని మనం వెతికే క్రమములో ఉంటే అప్పుడు అవన్నీ కూడా మీరు ఒక్కడే గుర్తు పెట్టుకోండి. దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటి? యోహాను గారు మొదటిగా సువార్త ప్రకటిస్తున్నాడు కదా, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు ఎవరైతే ప్రభువు నమ్ముకుంటారో అది వాళ్ళ యొక్క దేవుని రాజ్యంగా సిద్ధం చేయబడుతుంది. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఆయన. దేవుని రాజ్యాన్ని మీరు వెతకండి ముందు, అప్పుడు అవన్నీ ఆటోమేటిక్ గా అనుగ్రహింపబడుతుంటాయి అన్నాడు ఆయన. మనం దేవుని రాజ్యాన్ని వెతక్కోకుండా ఏదో వచ్చేసాము, 2 గంటలు కూర్చున్నాము, వెళ్ళిపోయామంటే తర్వాత అయిపోలేదు. ఏం నేర్చుకున్నాము, ఏం గ్రహించాము, దాని ప్రకారం మనం ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఒక వ్యక్తికి సువార్త ఎలా ప్రకటించాలి, దేవుని రాజ్యం గురించి వాళ్ళు ఎలాగ వాళ్ళని మలచాలి అనే ఒక ఆలోచన మనం లేకపోతే అనుగ్రహింపబడినవి కూడా మరలా వెనక్కి తీయబడతాయి. దేవుడు ఏమన్నాడు? దేవుని రాజ్యాన్ని వెతికితే ఇవి అనుగ్రహించబడతాయి, ఆయన వెతకపోతే ఇవి వెనక్కి తీయబడతాయి. చూడండి, కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? స్వార్థ ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. మీరు ఎక్కడున్నా, ఏ పరిస్థితి, ఏ సందర్భాల్లో ఉన్నా, మీరు ఖచ్చితంగా వ్యక్తిగతంగానైనా, సంఘముగానైనా, సమాజంగానైనా, ఇద్దరికైనా, ముగ్గురికైనా వ్యక్తికి సువార్తను ప్రకటించే దేవుని రాజ్య సువార్తలు మీరందరూ కూడా సిద్ధపడి ఉంటేనే మనము దేవుల్లో అలంకరించబడతాం. దేవుళ్ళు అలంకరించబడతాం. జాగ్రత్తగా గమనిద్దాం. దేవుడు మనకి మంచి రూపాన్ని ఇచ్చాడు. ఇది కాకుండా ఇంకా మనల్ని ఎక్స్ట్రాట్ గా చేసి అలాంటి ఇవ్వచ్చు, చేసి వాళ్ళకి. అప్పుడు ఏమంటావు తెలుసా? అందరు చూసినప్పుడు అస్సలు నాకు ఈ రూపం బాగాలేదు అని చెప్పేసి ఇప్పుడు చాలా మంది అలాగ కూడా రూపాలను మార్చుకునే వారు ఉన్నారు, లేదంటారా? ఉన్న రూపాలను మార్చుకునే వారు ఉన్నారు, లేని రూపాలను తెచ్చుకునే వారు ఉన్నారు. దేవుడు నిన్ను అలాగా ఉంచాలని కోరుకోవాలి. ఆత్మీయమైనటువంటి కుమారుడిగా, కుమార్తెగా నిన్ను సిద్ధపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగా నిన్ను అలంకరించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకొరకు మనం ఏం చేయాలి తెలుసా? మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని మనం వెతికే క్రమంలో ఉండాలి. రేపు ఎంత చక్కగా చెప్తున్నా చూడండి. పొలములో ఈ రోజు ఉండి రేపు పొయ్యిలో వేయబడుతుంది. ఈ రోజు మనం ఉంటాం, రేపు సమాధిలో ఉంటాం. అంటే తేడా ఏమి లేదు. ఈలోపే మనము అప్పు వలె జాగ్రత్తగా మనం అనేక మందికి మంచి వాడబడేటటువంటి వారంగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. చిన్నగా ఒక మాట ఉంటాడు, చిన్నమందా భయపడు, నీకు రాజ్యము అనుగ్రహించుడు మీ తండ్రికి ఇష్టమైనది. మీకు కలిగినవేమి అమ్మేసేయండి అంటున్నాడు. మీకు కలిగినవేమి ధర్మం చేయడి, పాతికెళ్ళిన సంచులు పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనడి. పరలోక ధనము సంపాదించుకునేటటువంటి పనిలో, దేవుని రాజ్య విస్తరణలో మనం అందరూ ఉండాలి. ఆ రీతిగా మనం ఉండడానికి ఆత్మీయంగా దేవుల్లో మనం బలపరచబడాలి. ఈ లోక భాషలు చూసి, పరిస్థితులు చూసి వాడు అలాగున్నాడు కాబట్టి అప్ప వాడికి అది ఉంది, మనకి ఇది లేదని బలహీన పడిపోయి ఇవన్నీ వద్దు.
దేవుడిని ఎలా అలంకరించాలనుకున్నాడు అలా అలంకరిస్తాడు. దేవుడు ఎలా నిన్ను ఉంచాలనుకున్నాడు అలా ఉంచుతాడు. లాజర్ని ఎలా అలంకరించాడు చెప్పండి? ధనవంతుని ఎలా అలంకరించాడు? ఎలా ఉన్నాడు ఆయన? ఏమండి? తినుచు తాగుచు ఏమంటే పక్కన పట్టించుకోకుండా అద్భుతంగా ఉన్నాడు కదా. చచ్చిపోయేంత వరకు అసలు డోకా లేదు, అసలు హ్యాపీగా ఉన్నాడు. కానీ చచ్చిపోయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అదే లాజరు భూమి మీద ఉన్నంతసేపు ఎలా అలంకరింపబడ్డాడు తెలుసా? కుష్ఠు రోగముతో అలంకరింపబడ్డాడు. కుష్ఠు రోగంతో అలంకరింపబడి కానీ పాపాన్ని మాత్రం దరి చేర్చుకోలేదు. కానీ ఆయన చనిపోయిన తర్వాత ఏమైంది? దేవుని రాజ్యంలో. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుడు మనకు అనుగ్రహించే రోగమైన, సమస్యను, శోధన, వేదనైనా సరే దేవుడు నిన్ను నన్ను అలంకరించి దేవుడికి సిద్ధపరుచుకుంటున్నాడనే సిద్ధపాటులో మనం ఉండి ఆయన కొరకు మనము ప్రయాసపడాలి. ఆ రీతిగా మనం సిద్ధపడదాం. నిన్ను దేవుడు నడిపించే క్రమంలో శోధన అనేటటువంటి ఆ పరిస్థితులు ఏదైనా సరే నువ్వు దేవుని దగ్గర అలంకరింపబడుతున్నావు అని గ్రహించి మనం ఆయన కొరకు సిద్ధపడదాం. ఒక మంచి ఆయన పాత్రగా మనం వాడబడాలని దేవుని కోరుకుందాం. దేవుడి మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.